హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకు రీసెంట్గా రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. ఏమేమి అవసరం, మనం డాక్యుమెంట్స్ ఏమి అవసరము, సేఫ్ జోన్ ఏమి, సిలబస్ ఏమి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, వీటి అన్నిటి గురించి నీట్గా డిస్కస్ చేద్దాము. దాదాపు ఒక 10 to 15 minutes లోపల కంప్లీట్ చేస్తాను. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నలుగురికి తెలియాలి. ఓకేనండి. మన ఛానల్ మీరు సపోర్ట్ ఇలాగే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్కసారి చూడండి నీట్గా. యాక్చువల్గా సెంట్రలైజన్ నంబర్ ఎంత ఇక్కడ 09/2025 ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్. సో ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తాను చూడండి. సో ఇవన్నీ వర్క్స్ అన్నమాట. గ్రూప్ డి వర్క్స్, ట్రాక్ మ్యాన్, నెక్స్ట్ పాయింట్స్ మ్యాన్, నెక్స్ట్ బ్రిడ్జిది, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. దీనికి సంబంధించిన నీట్గా చెప్తాను చూడండి ఒక్కసారి. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చూడండి ఒక్కసారి. సో ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇది 27/12/2025. నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చి January 31 నుంచి స్టార్ట్ అయిందండి. మనకి January 31 నుంచి క్లోజింగ్ డేట్ వచ్చి March 2 వరకు ఉంటుంది. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ మనము అప్లై చేయడానికి ఈ January 31 నుంచి March 2 వరకు ఉంది. ఆల్రెడీ మనకు కొన్ని డేస్ అయినాయి. ఈరోజు మ్యాక్సిమం 10th అనుకుంటా. సో 10th or 9th. ఓకే, సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ సబ్మిటెడ్ అప్లికేషన్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 4th. నెక్స్ట్ డీటెయిల్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అకౌంట్ ఫ్రమ్ చూజన్ రైల్వే కెనాట్ బి మోడిఫైడ్. ఒక్కసారి మీరు ఆ రైల్వే అనేది మోడిఫికేషన్ చేయలేరు అని చెప్తున్నాడు వాడు. ఇది గుర్తుపెట్టుకోండి. చూజన్ రైల్వే కెనాట్ బి మోడిఫైడ్ అంటే మీరు జోన్ని చేంజ్ చేసుకోలేరు ఒక్కసారి అప్లై చేసిన తర్వాత. నెక్స్ట్ 05/14 వరకు ఉంటుందన్నమాట. ఓకేనా అండి. లాస్ట్ పేమెంట్ వచ్చి 4th, మాడిఫికేషన్ వచ్చి 5th నుంచి 14th వరకు ఉంటుంది. నెక్స్ట్ స్క్రైబ్ వచ్చి 15th నుంచి 19th వరకు ఉంటుంది. ఓకే, వాళ్ళ స్క్రైబ్ డీటెయిల్స్ కూడా అందులో మనము ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని చెప్పినాడు అనమాట దీంట్లో. ఇంకొకటి నెక్స్ట్ వన్, సిబిటీస్ అదర్ స్టేజెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి ఇంటిమేటెడ్ త్రూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB RRC website listed in para 24 on the notice from the time to time. Online applications are invited by RRB's behalf of RRCs eligible Indian nationals and other national board. Para 4 on this central various post level 1 of 7th CPC. ఇక్కడ 7th పే కమిషన్ లెవెల్ 1 పోస్టులు అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మీకు. టోటల్గా ఎన్ని పోస్టులు పడ్డాయి మనకి? ఆల్మోస్ట్ 21,997 పోస్టులు పడినాయి. దాదాపుగా 22,000 అనుకోండి. ఓకేనా అండి. ఏజ్ వచ్చి 01/01కి 18 to 33 years. 18 to 33 years. ఇనిషియల్ పే వచ్చి 18,000. నెక్స్ట్ ఇంకో క్లారిటీ ఇస్తా. ఇదే ఓబీసీ వచ్చి +3 ఉంటుంది. నెక్స్ట్ SC ST వాళ్ళకి వచ్చి 5 years ఉంటుంది. ఓకేనా అండి. రిజర్వేషన్ SC ST OBC నాన్ క్రిమిలియర్ వాళ్ళకి మళ్ళీ EWS PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్ CCA రిలాక్సేషన్ ఏజ్ ఫర్ వేరియస్ ఎలిజిబుల్ కేటగిరీస్ విల్ అప్లికబుల్ యాజ్ పర్ డీటెయిల్స్ కంటైన్ ఇన్ సెంట్రలైజ్డ్ నంబర్. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, టోటల్ 22,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫుల్ క్లారిటీ ఇస్తా. మీకు ఏమేమి కావాలి మొత్తం? యాక్టివ్ మొబైల్ ఉండాలి, ఈమెయిల్ ఐడి ఉండాలి, ఖచ్చితంగా ఆధార్ ఉండాలి. ఇదంతా మొత్తం మనం ఏ రకంగా అప్లై చేయాలా, క్రియేట్ చేసుకోవాలనేది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. ఇది ఇన్స్ట్రక్షన్స్. ద ఎగ్జామ్ షల్ బి సింగిల్ స్టేజ్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. రైల్వే అడ్మినిస్ట్రేషన్ హౌఎవర్ reserve the right to conduct the CBT either single or multi-stage mode. చూడండి,
ఏం చెప్తున్నాను చూడండి, ఈ పాయింట్ చాలామంది చెప్పారు, నేను చెప్తున్నాను చూడండి. గ్రూప్ డి అనేది 2 స్టేజెస్లో జరగచ్చు కూడా, కాంపిటీషన్ ఎక్కువైతుంది. ఇక్కడ ఏమంటారు, రైల్వే అడ్మినిస్ట్రేషన్ హౌఎవర్ రిజర్వ్ రైట్ టు కండక్ట్ సిబిటి ఎయిదర్ సింగిల్ ఆర్ మల్టీ స్టేజెస్ మోడ్. Candidates qualifying CBT shall have to undergo physical efficiency test. It will be followed by document verification and మెడికల్ ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి ఎగ్జాము, సెకండ్ పిఈటి, థర్డ్ వన్ డివి, ఫోర్త్ వన్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్. ఇన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ పీఈటీకి ఎంతమందిని పిలుస్తారు? షార్ట్ లిస్టింగ్ పీఈటీ, రైల్వే ఆర్ఆర్సి షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్ పీఈటీ డన్ ద రేట్ ఆఫ్ 3 times ఆఫ్ ద వేకెన్సీస్. ఇప్పుడు 22,000 ఉన్నాయి, ఇంటూ 3, 22 కంటే ఎంత, ఇంటూ 3 ఎంత, 66,000 మెంబర్స్ని మాత్రమే పిలుస్తారు మనకి. ఎక్కడ? పీఈటీకి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 1:3 అని వాడే చెప్పాడు కదా, ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఫైనల్ డీవీకి ఏమవుతుంది? ఫైనల్ డీవీ వచ్చి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ 1:1 రేట్. అంటే ఒక పోస్ట్కి, అంటే ఫైనల్గా 22K మెంబర్స్ మాత్రమే అక్కడ సెలెక్ట్ అవుతారు అని చెప్పిండేది ఇక్కడ. ఇదంతా చదివినా అదే పాయింటే. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ వచ్చి 1/3 ఉంటుంది. 1/3. నెక్స్ట్ చెప్తాను చూడండి. మెడికల్ చూసుకోండి ఒకసారి. సో A2 డిస్టింక్ట్ ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. డిస్టింక్ట్ విజన్ 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. నో ఫాగింగ్ టెస్ట్. నియర్ విజన్ 0.6, 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు సైట్ ఉండకూడదు. ఓకే. వితౌట్ గ్లాసెస్, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే సైట్ ఉన్నా నో ప్రాబ్లం. A3కి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అన్నాడు. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ బి ఎక్సెసెడ్ 2D. అంటే ఇక్కడ ఏంది, మీకు ఇక్కడ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే మీకు సైట్ ఉన్నా పర్లే, కానీ కొద్దిగా ఉండాలి. అది కూడా 6/9, 6/9 ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విత్ ఆర్ వితౌట్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజను, బైనాకులర్ విజను, నైట్ విజను, నెక్స్ట్ మిసోఫిక్ విజన్. అంటే ఇవన్నీ కలర్ బ్లైండ్నెస్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ B1 ఫిజికల్లీ ఫిట్ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్. 6/9, 6/12. 6/9, 6/9 అంటే విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. A3 ఓకే. 6/12 ఉంటే విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎక్సీడెడ్ టు 4D. ఇవి బాగా వినండి, చెప్తాను మీకు నేను. C1 సో విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే ఒక A2 తప్ప మిగతావన్నీ A3, V1, C1 అన్నీ వితౌట్ గ్లాసెస్ అనమాట. ఓకే, మీకు సైట్ ఉన్నా నో ప్రాబ్లం. ఒక్క A2 మాత్రమే సైటు ఉండకూడదు, గ్లాసెస్ అనేవి ఉండకూడదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, మిగతా వాళ్ళకంతా నాట్ ఎర్లియర్ అన్నాడు. 1990 ముందుకు పోతే మీరు ఎలిజిబుల్ కాదని. నాట్ బోర్న్ ఎర్లియర్ దాన్. ఇక్కడ కూడా ఇక్కడ 1993, ఇక్కడ 1990 ఓబీసీ వాళ్ళకి, SC/ST వాళ్ళకి 1988 చెప్పాను కదా. ఓబీసీ 3 years, SC వచ్చి ST వాళ్ళకి వచ్చి 5 years. ఓకేనా అండి. ఇప్పుడు చూడండి, మిగతా వాళ్ళవి మీరు నోటిఫికేషన్ సెండ్ చేసి ఉంచాం మన టెలిగ్రామ్ ఛానల్లో, లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, వెళ్ళి నీట్గా చెక్ చేసుకోండి. ఫీజు చూసుకోండి ఒకసారి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ మెన్షన్ దెన్ ఫీజు వచ్చి 500. అమౌంట్ ఆఫ్ 400 షెల్ బి రిఫండెడ్ డ్యూ టు కోర్స్ ఆఫ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ అప్లికబుల్. CBTకి ఎవరైతే పోయి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకే 500 అటెంప్ట్ చేస్తారంటున్నాడు. నెక్స్ట్ 250కి ఎవరెవరికి, SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWBD, ఫీమేలు, ట్రాన్స్జెండరు, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ 250 రూపీస్ మాత్రం. గుర్తుపెట్టుకోండి ఇది. ఇంకొకటి, ఓన్లీ క్యాండిడేట్స్ హూ అపేర్ CBT అంటే ఎవరైతే CBT టెస్ట్కి అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే డబ్బులు పడతాయని అంటున్నాడు.
ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, సిబిటి. సో మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ మినిట్స్ వచ్చి 90 మినిట్స్ ఉంటాయి. దీంట్లో జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20. ఓవరాల్ చూసుకుంటే 100. ఓవరాల్ చూసుకుంటే 100. ఓకేనా అండి. జనరల్ సైన్స్ వచ్చి 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చి 30, కరెంట్ అఫైర్స్ 20 వస్తాయి. టోటల్గా చూసుకుంటే 100 మార్క్స్. ఇక్కడ చూడండి నీట్గా సిలబస్ చెప్తాను చూడండి. సిలబస్ చూసుకునేసరికి మనకి నంబర్ సిస్టము, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఎక్సెట్రా ఇంకా వస్తాయి. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా అండి. ఎక్సెట్రా అంటే చాలా ఉన్నాయి. అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా ఉంది గ్రూప్ డీకి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి నీట్గా. అనాలజీస్, ఆల్ఫాబెటికల్, న్యూమరికల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, సఫిషియన్సీ, కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, అల్నాటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, ఇవన్నీ సిలబస్లో ఉందన్నమాట. ఇక్కడ ఎక్సెట్రా అని కూడా. ఇప్పుడు జనరల్ సైన్స్ గురించి చెప్తాను చూడండి. ద సిలబస్ అండర్ ద షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ 10th స్టాండర్డ్ లెవెల్. బాగా చూడండి, 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్సి. ఇదే సిబిఎస్సి ఎన్సిఆర్టీ సిలబస్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నీట్గా ఫ్రీగా సెండ్ చేసి ఉంచా, వెళ్ళి డౌన్లోడ్ ఇప్పుడే చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ స్పోర్ట్స్, కల్చర్స్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఇవన్నీ జనరల్ అవేర్నెస్ కిందకి వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి జనరల్ అవేర్నెస్లో కూడా. అయిపోయిన తర్వాత పీఈటీ చెప్పాను కదా 3 times అని. పీఈటీ ఏమి 3 times, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్, డిస్టెన్స్ 100 మీటర్ ఇన్ 2 minutes మాత్రమే ఇస్తారు. కింద పడేసినారంటే ఛాన్స్ కోల్పోయినట్లే. ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఇస్తున్నాడు. షుడ్ బి ఏబుల్ టు రన్ 1000 meters 4 minutes 15 seconds, ఓన్లీ 1 ఛాన్స్. గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒకే ఛాన్సే ఇచ్చినాడు. నెక్స్ట్ షుడ్ బి ఏబుల్ టు 20 kgs. మనకి 30, బాయ్స్కి అయితే మేల్కి అయితే 35, ఫీమేల్కి అయితే 20 మాత్రమే. ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే. ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ఇక్కడ కూడా 1000 meters 1 minute ఎక్స్ట్రా ఉంటుంది. 1 minute కాదు, 1 minute 15 seconds ఎక్స్ట్రా ఉంటుంది. 15 ఓకే, 15 తీసేస్తే ఎంత వస్తుంది, 25 అంటే 1.5 minute అటు ఇటు అనుకోండి. 1 minute 25 minutes ఫీమేల్కి ఎక్కువ ఉంటుంది అనమాట. మేల్కి వచ్చి 4 minutes 15 seconds ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫార్మాట్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్. చాలామంది నన్ను అడుగుతున్న డౌట్స్, సార్ సచివాలయం ఓకేనా, సార్ ఈ సేవ ఓకేనా. సో నేను చెప్పేది ఏమైనా ఉందంటే, సచివాలయం కానీ ఈ సేవ కానీ మీకు ఇదే ఫార్మేట్లో ఉంటే నో ప్రాబ్లం అండి. ఖచ్చితంగా ఇదే సెంట్రల్ ఫార్మేట్లో ఉంటే నో ప్రాబ్లం. సెంట్రల్ ఫార్మేట్లో లేకోకుండా మీరు ఏది పడితే అది తీసుకుంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది మీకు. నా సజెషన్ ఏమైనా ఉందంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా, వెళ్ళి న్యూగా తీసుకునేది బెటర్ అని నేను చెప్తా. కొత్తగా తీసుకునేది బెటర్ ప్రతి ఒక్క స్టూడెంట్. ఓకేనండి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా చాలామంది డౌట్ ఉంది. మీకు సచివాలయం కానీ ఈ సేవ కానీ ఫార్మేట్ ఇదే ఉంటే నో ప్రాబ్లం. ఫార్మేట్ లేకపోతేనే ఇబ్బంది. చూడండి నీట్గా
చాలామంది డౌట్, సార్ ఎట్లా సార్ ఎంఆర్ఓ ఆఫీస్ చేస్తారా లేదు, ఇవన్నీ వీళ్ళతో మొత్తం ఎవరైతే ఉన్నారో ఇక్కడ లిస్ట్లో వాళ్ళందరితో సైన్ పెట్టించుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ డిక్ట్గా మెన్షన్ చేసినట్టు చూడండి ఒక్కసారి. 10th ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఎన్ఈఏసి గ్రాంటెడ్ బై ఎన్సివిటి. సో వీళ్ళందరూ ఎలిజిబుల్. 10th కానీ ఐటీఐ కానీ నెక్స్ట్ అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ కానీ ఆ పైన ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అసిస్టెంట్ టీఆర్డి పోస్టులు చూసుకోండి ఒక్కసారి. ఇవన్నీ B1 A2 చూడండి. ఒక్క పాయింట్స్ మ్యాన్కి తప్ప వితౌట్ సైట్ ఉంటే పాయింట్స్ మ్యాన్ అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. మిగతావన్నీ మీరు సైట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, ఒక్క పాయింట్స్ మ్యాన్ తప్ప. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నా సజెషన్ అంటే పోస్టుల ప్రిఫరెన్స్ గురించి కూడా ఇక్కడే చెప్తాను చూడండి. నీట్గా చూసుకోవచ్చు. మనకి ఎలక్ట్రికల్ ఏదైతే ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఫస్ట్ నేను చెప్పేది అంటే అసిస్టెంట్ ఎస్ఎన్టీ తీసుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ కాదు కానీ ట్రాక్ మెయింటైనర్ అయితే ఇదన్నమాట. నెక్స్ట్ లోకల్ షెడ్ తీసుకోవచ్చు. ఇవన్నీ పోస్టులు అన్నమాట. ఒక్కసారి చూసుకోండి నీట్గా. నేను పోస్టులు అనేవి ఇవన్నీ టోటల్గా 14 టైప్స్ పోస్టులు ఉన్నాయి. నీట్గా ఏమనేది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. మీకు నేను చేద్దాం అనుకున్నా అన్నీ ఒకేలాగే కనపడేసరికి నేనే చెప్తాను కదా, ఒక టకటక చెప్పకూడదు కదా ఏది పడితే అది. నీట్గా దీని గురించి ఇంకా చూసి సెర్చ్ చేసి ఇంకా క్లారిటీ చెప్తాను మీకు నేను. ఓకే, చెప్తాను మీకు 100%. ఇప్పుడు పోస్టులు చూడండి. సేఫ్ జోన్ ఏది అని అడుగుతున్నారు చాలామంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఏమైనా ఉంది అంటే ఈసారి అయితే పోస్టులు చాలా లెస్ పడ్డాయి. మీరు సికింద్రాబాద్ అప్లై చేస్తారా, బెంగళూరు అప్లై చేస్తారా అంటే నథింగ్ బట్ హుబ్లీ. నెక్స్ట్ భువనేశ్వర్ అప్లై చేస్తారా, చెన్నై అప్లై చేస్తారా, సో నెక్స్ట్ ముంబై అప్లై చేస్తారా. సో నా సజెషన్ అయితే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే ఈ చుట్టుపక్కల ఉండే జోన్స్లోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చుట్టుపక్కల ఉండేది బెంగళూరు ఉందనుకోండి, మీకు బెంగళూరు అప్లై చేసుకోండి. హోమ్ జోన్ అప్లై చేసుకునే ట్రై చేయండి. మీకు ఏ జోన్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, మనకు హోమ్ జోన్ ఏది సికింద్రాబాద్ అప్లై చేసాకే ట్రై చేయమని చెప్తా. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి. నువ్వు చెన్నై పైన బెంగళూరు పైన వాళ్ళ కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నీ ఒకేలాగే ఉన్నాయండి. నేను కొత్తగా ఏం చెప్పింది ఏం లేదు ఇక్కడ. సేఫ్ జోన్ ఏంది ఊరికే చెప్తున్నారు కానీ మీ డెసిషన్. మీకు ఇంటికాడ జాబ్ చేసుకుంటా హ్యాపీగా ఖచ్చితంగా ఇంటికి పోవాలనుకుంటే సాయంత్రం లోపల హోమ్ జోన్ అప్లై చేసుకోండి. అంతకుమించి ఇంకా ఏం లేదండి. ఓకేనండి. మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఫ్రీ పీడిఎఫ్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, వెళ్ళి డిస్క్రిప్షన్లో వెళ్ళి ఒకసారి నీట్గా డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.